వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమై అధికారానికి దూరమైన సీట్లు 11 కావచ్చు, కానీ 40% ఓటు బ్యాంకు మొన్నటంత దారుణమైన ఫలితాలు వచ్చిన ఎన్నికల్లో కూడా సొంతం చేసుకున్నారు. అయితే అధికారానికి దూరమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటి అంటే, ఆ 40% ఓటు బ్యాంకులో అసలు 0.1% కూడా చెక్కు చెదిరి ఉండదు. పైపెచ్చు దానికి ఎంతో కొంత యాడ్ అయి ఉంటుంది ఈ సంవత్సర కాలంలోనే. నాయకులు వెళ్ళిపోయినా, ఇంకొకరు వెళ్ళిపోయినా, వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టినా, సోషల్ మీడియా వాళ్ళని హింసించినా, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ అభిమానాన్ని అయితే పారదోల లేకుండా పోతూ ఉన్నారు. అది ఇంకా బలపడుతూ ఉంది. అండ్ ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి తోడైంది. అన్ని వర్గాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా నాయకులకు అందుబాటులో ఉంటూ వస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించి మాజీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా వైసీపీలో చేరుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ఒక భయం అయితే అధికార కూటమి పార్టీ నాయకులు వాళ్ళ మీడియా, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్లకు బాహటంగానే ప్రతిధ్వనిస్తుంది వాళ్ళలో ఆ భయం. ఇదంతా ఒక ఎత్తు అయితే త్వరలో అన్ని కమిటీలు పూర్తి చేసుకొని, అన్ని సమావేశాలు పూర్తి చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాబోతూ ఉన్నారు. వారంలో 2 రోజులు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆయన పర్యటన చేయబోతున్నారు. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే, జనంలోకి వస్తే దాన్ని కంట్రోల్ చేయడం పోలీస్ వల్ల కూడా కావడం లేదు. విపరీతమైన జనబలం, మాస్ క్రేజ్ ఉన్నటువంటి లీడర్. ఇక్కడ ఇంకా జగన్ గారి ప్లస్ ఏంటంటే, ఈ సంవత్సర కాలం ప్రభుత్వంతో పోల్చుకుంటే జగనే 100 రెట్లు మేలు కదా. పాపం జగన్ సొమ్ము అంటే జగన్ ప్రభుత్వ సొమ్ము తిని కానీ ఆయనకు ఓటు ఇవ్వకుండా పోయామా అని చెప్పి ఒక రకమైన గిల్డులో కూడా జనాలు ఉన్నారు. ఒక రకమైన ఫీల్డ్లోకి జనాలు వెళ్ళిపోయారు. దాదాపు అన్ని వర్గాలు అనవసరంగా జగన్ ఓడించామని, జగన్ ఉండింటే ఏదో ఒకటి మన బతుకులకు ఆసరాగా ఉంటూ ఉండాలి. జగన్ మీద పాజిటివ్గానే ఉంది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ పరిపాలన చూసి గర్వపడుతూ ఉన్నారు కూడా. అండ్ ఈ సంవత్సరంలో చంద్రబాబు గారి పరిపాలన చూసి వాళ్ళ గర్వం రెట్టింపు అవుతూ ఉంది. మామూలుగానే జగన్ జనంలోకి వస్తే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు జగన్ మీద సానుభూతి ఉంది జనానికి. ఆ 40% క్యాడర్ చెక్కు చెదరలే. అన్ని వర్గాల్లో వ్యతిరేకత జగన్కి యాడ్ అవుతూ ఉంది. ఇంకా అటువంటిప్పుడు జనంలోకి వస్తే అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, కానీ దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. ఈ క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ పాదయాత్ర 2.0ను ప్రకటించడం, 2027లో జగన్ పాదయాత్ర 2.0 చేస్తాను అని చెప్పి 27 సంవత్సరం ప్రకటించడం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించేది. కారణం, జగన్ ఒకసారి జనంలోకి వస్తేనే విపరీతంగా ఆయన పాదయాత్ర చేశారు అంటే అది వెనకడిగేసే పరిస్థితి ఉండదు. చాలా కమిటెడ్గా పాదయాత్ర చేస్తారు, జనంలోకి చొచ్చుకుపోతారు, పాదయాత్రల నుంచి మేనిఫెస్టో పుట్టిస్తారు. అప్పటికి ప్రభుత్వం మీద వ్యతిరేకత పతాక స్థాయిలో ఉంటుంది. సో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆయన మీద సానుభూతి, జనం విపరీతంగా వస్తే ఎన్నికల ముందు మన కూటమి మీద, మన పార్టీల మీద చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది అని చెప్పి జగన్ ప్రత్యర్థులకు ఖచ్చితంగా తెలుసు. జగన్ మామూలుగా వస్తేనే జనం ఒక రేంజ్ వస్తారు. మరి ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే జగన్ ఇచ్చే అక్కడిక్కడ హామీలు ఇచ్చుకుంటూ వెళ్తారు. అది తోడైతే జగన్ మాట ఇస్తే మాట మీద ఉంటాడు అంటారు. మరి ఇటువంటివన్నీ కనుక జగన్ క్రెడిబిలిటీ తోడై, జగన్ ఇచ్చే హామీలు తోడై, ప్రభుత్వ వ్యతిరేకత తోడై జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏ సౌండ్ రీసౌండ్ ఇస్తుంది. సో డెఫినెట్లీ జగన్ ప్రత్యర్థులకు వణుకు పుట్టేలాగా జగన్మోహన్ రెడ్డి అయితే పాదయాత్ర 2.0 ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ లోపు మళ్ళీ నియోజకవర్గ యూనిట్గా పర్యటన ఉంది. సో వెరసే మొత్తం మీద నెక్స్ట్ 3.5 సంవత్సరాలకు కావాల్సిన షెడ్యూల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ కురుక్షేత్రంలో డెఫినెట్లీ వెరీ వెరీ సూన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమరశంఖాన్ని పూరించబోతూ ఉన్నారు.